నర్మదా రివర్ ఉజ్జయిన్లో ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళాము. జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని నర్మదా నదికి వచ్చేసి అక్కడ అమ్మవారికి వాయనం ఇస్తున్నాము నదికి. సో ఇక్కడ కొందరు ఆ పడవలో, కొందరు ఈ పడవలో ఎక్కి ఎవరి పనులు వాళ్ళు ఫాస్ట్గా చేసుకుంటున్నాము. జై మంగళేశ్వర స్వామికి, నర్మదా నదికి జై. మేము నర్మదా నదికి వచ్చామండి. ఇక్కడ ఉజ్జయిన్లో ఉన్న, మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్కి వచ్చాము. ఉజ్జయిన్లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చాము. ఇక్కడ చాట్ల వాయినము, చీరలు, ఒడిబియ్యాన్ని నదిలో వదులుతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, హ్యాపీగా ఉంది. సో నాకు ఈ చాటల వాయినము ఇలా వదలడం ఇవన్నీ ఏమీ తెలియదండి. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా వీళ్ళతో ఈ తాండూరు నుంచి మా చార్ధామ్ గ్యాంగ్ అనమాట వీళ్ళంతా. సో అందులో కుసుమక్క అని ఆవిడ ఎప్పుడు ఇలా వచ్చినప్పుడల్లా ఒకటి ఎక్స్ట్రా తీసుకొస్తుంది. అది నాకే యూజ్ అవుతుంది అనమాట. సో నా కోసం తను తీసుకొస్తుంది. చాలా థ్యాంక్ యూ కుసుమక్క. సో ఇలా చాటలు, అమ్మవారికి ఒడిబియ్యము, బ్లౌజ్ పీసులు, గౌరమ్మ, పసుపు కొమ్ములు అన్నీ ఇచ్చిందనమాట తను. అవన్నీ కూడా నేను ఇందులో పెట్టి తర్వాత నదిలో వదులుతున్నాను. వీళ్ళు మాత్రం మంచిగా ఒడిబియ్యము, చీరలు, బ్లౌజులు, గుప్తదానాలు ఇంకేమేమో తీసుకొచ్చారు. ఇలా వదిలామండి నదిలో. వర్షం పడుతూ ఉంది అక్కడ. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒకరుగా వదిలేస్తున్నారు. గుప్తదానం. నర్మదా నదికి జై. ఏమవుతుంది మీరు వేసేయండి ఒకరేస్తే ఇలా చాటల వాయినం వదిలేసిన తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని ఇలా సమర్పించుకుంటున్నాం అన్నమాట. ఎవరి హంగామలో వాళ్ళు ఉన్నారండి. అక్కడ కొందరు, ఇక్కడ కొందరు ఉన్నాం కదా. సో అసలు పడవవాడేమో దీపాలు వదలడానికి వంగద్దు అంటాడు. వంగకపోతే ఎలా వదులుతామని మేము అనుకున్నాం. మొత్తానికైతే వదిలాము వంగే. ఇప్పుడు ఏమవుతుంది అంతే కదా. నేను వస్తున్నానా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నేత్రమికే గౌరీ నారాయణి నమస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై నర్మదా మాతా కీ జై. గంగా మాతా కీ జై. గంగా మాతా కీ జై. ఇక్కడ వీళ్ళని చూడండి, మొత్తం శారీ, కొత్త శారీ వేశారు. బ్లౌజ్ పీసెస్, నవధాన్యాలు, గుప్తదానం అంట, రాగి చెంబు, అలాగే ఇంకా ఏమేమో తెచ్చుకున్నారండి. ఒడిబియ్యం అంట. తర్వాత అదిగో చూడండి గౌరమ్మ, ఇంకా చాటలు, దీపాలు అలా. ఇలా ఇప్పుడు వదులుతుంది కదండి తను, బ్రౌన్ కలర్ శారీ, తనే కుసుమక్క. ఆవిడే నాకు ఇచ్చిందనమాట చాటలు, బ్లౌజ్ అవన్నీ. సో అలా మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఇలా వీళ్ళ ద్వారా ఇంత మంచి ప్రోగ్రాము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నడుస్తూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయండి. ఒక్కొక్కరు ఇడవండి, మీరు ఇడవండి, ఇద్దరు పట్టుకొని ఇడవమ్మా. ప్రసన్న ఒత్తులు ఇడవనే చూడండి, తీసుకో. డబ్బా కాలుతుంది. అరే బొర్రె
వద్దలేడు. అమ్మయ్య చూసారుగా హంగామా. అలా మొత్తానికి దీపాలు వదిలాము. సో నీళ్లు చల్లుకోవడం మర్చిపోయాను. మా హస్బెండ్ నీళ్లు చల్లుతున్నాడు, గంగా నీళ్లు, నర్మదా నీళ్లు అలా చల్లేసుకొని మొత్తానికి ఈ వాయినాలతో హ్యాపీగా నర్మదా నది పూజ అయిపోయిందండి. మేమైతే వడి బియ్యం పోసినాము, గంగమ్మకి వడి బియ్యం పోసినాము, చాట్ల వాయనం కూడా వదిలేసాము. ఇంకా వాయనం ఇచ్చాము, గుప్తదానం చేసాము. నవధాన్యాలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము తాండూరుకి, జిందాబాద్, వికారాబాద్ జిల్లా తాండూరు. నైస్ నైస్. మేము కూడా అదే. జై మహారాష్ట్ర. జై మహారాష్ట్ర. ఎక్కడికి వచ్చారండి? ఇది ఎక్కడ, ఏ ప్లేస్ ఇది? ఇదంతా వెనుక నర్మదా అండ్ ఓంకారేశ్వర్, మమలేశ్వర్. ఓకే, నర్మదా నదికి మేము ఇంత భారీ వర్షం పడుతున్నా గానీ మేము ఇంత దూరం వచ్చినాం కాబట్టి నది స్నానం చేయకపోయినా దీపాలు వదులుకోవడం, వర్షంలోనే స్నానం అయిపోయింది మాది. వర్షంలోనే స్నానం అయిపోయింది. గుప్తదానం చేసాము, ఒడిబియ్యం పోసాము, అందరం కలిసి మేము టీం మటుకు బాగుందండి. ఆ వీడియో నర్మదా, అవును, శంకరాచార్యులు కూడా అట్లనే ఉంటారు కదా, కానీ ఇది వేరే ఉంది మోడల్. శంకరాచార్య అది వేరే ఉంటుంది. మంచిగా నర్మదా నదిలో పూజ చేసుకొని వస్తున్నాం, వర్షంలో తడుచుకుంటూ. గంగా పూజ, నర్మదా నది పూజ. కమలం గుర్తుకే మీ ఓటు. కమలం గుర్తుకే. జై బీజేపీ. దేవుడికి వాడు. జై ఓంకారేశ్వర స్వామికి.